హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాకింగ్ ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోటో ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఇందాక thumbnail లో అబ్జర్వ్ చేసి ఉంటారు, మరియు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సేమ్ ఇలాగే మన ఫోటోని ఉపయోగించి మన బ్యాక్గ్రౌండ్లో మనకి నచ్చిన హీరోయిన్ ఇమేజ్ కానీ హీరో ఇమేజ్ కానీ పెట్టుకుని ఒక బ్యూటిఫుల్ ఫోటో ఎడిటింగ్ చేయడం ఎలా అనేది ఈరోజు అయితే నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసాక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్ మీదకి అయితే వచ్చాం. ముందుగా మీరు ప్లే స్టోర్ అనేది ఆన్ చేసుకుని పిక్సార్ట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నాక పక్కన అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను కింద ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ వాడి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి పిక్సార్ట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసాను. ఫ్రెండ్స్, కొంచెం టైం తీసుకుంటుంది పిక్సార్ట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి. ఫ్రెండ్స్, కొంచెం టైం తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలాగైతే వచ్చేసింది. ఫ్రెండ్స్, కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ యాడ్ ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన హీరోయిన్ ఇమేజెస్ కానీ మీకు నచ్చిన హీరో ఇమేజ్ కానీ తీసుకోండి. తీసుకుని దీన్ని బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కింద. ఈ ఆప్షన్స్లో కట్అవుట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి పర్సన్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. సెలెక్ట్ మీద నొక్కి పర్సన్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకి ఎరేజ్ అంటే రెడ్ కలర్ బ్రషింగ్ అనేది వేస్తుంది. లేకపోతే మా దగ్గర ఇంటర్నెట్ లేదనుకుంటే కనుక మీ చేతితో అవుట్లైన్ అనేది గీస్తే కనుక ఆటోమేటిక్గా అది రెడ్ కలర్ బ్రషింగ్ అనేది వేస్తుంది. లేదు మా దగ్గర ఇంటర్నెట్ ఉందంటే కనుక సెలెక్ట్ మీద నొక్కి పర్సన్ మీద క్లిక్ చేస్తే కనుక ఎలాగైతే వస్తుంది. ఆటోమేటిక్గా ఇది రెడ్ కలర్ బ్రషింగ్ అయితే వేసి అయితే పెడుతుంది. ఇక్కడ సేవ్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వేసిన దాన్ని సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇది కలిసిపోతుంది కదా. ఇలా కలకకుండా ఉండాలంటే ఎర్ర సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ఎరేజ్ అయితే చేసుకోండి. ఎరేజ్ చేసుకుని టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. ఇలాగ ఎటువంటి తేడా రాకుండా ఎరేజింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ ఎరేజ్ చేసుకున్న ఇమేజ్ని ఫ్రెండ్స్ ఇక్కడ బాగా పైన టూల్స్ పైన ఇక్కడ కెపాసిటీ అనే ఆప్షన్ని తీసుకుని దీని కెపాసిటీ అనేది తగ్గించండి ఫ్రెండ్స్. కొంచెం తగ్గించండి ఫ్రెండ్స్. తగ్గించుకుని ఎలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకుని టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఇమేజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇమేజ్ మీరు ఏ ఇమేజ్ని దీంట్లో పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇందాకలాగే కట్అవుట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎలాగైతే చేసేయండి ఫ్రెండ్స్. చేసేసుకుని ఫ్రెండ్స్ కొంచెం నీట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు కొంచెం
చూసుకుంటా ఎరేజింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే మనకి ఫోటో అనేది పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఈ 2 ఎరేజ్ మరియు రీస్టోర్ అనే ఆప్షన్ని ఉపయోగించి నీట్గా అయితే చేసుకోనమాట ఫ్రెండ్స్. వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అయినా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలాగే అడ్జస్ట్ చేసుకున్న దాన్ని ఇక్కడ సేవ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చినట్టుగా మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడైతే ఈ ఇమేజ్ని అయితే పెట్టుకోండి అన్నమాట. ఇలా నీట్గా అడ్జస్టింగ్ అయితే చేసుకుని ఇక్కడ ఇలాగైతే పెట్టుకుని ఇక్కడ దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే టిక్ మార్క్ మీద క్లిక్ చేసి యారో సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ షేర్ అని వస్తుంది. సేవ్ సింబల్ మీద నొక్కి సేవ్ టు పిక్చర్ ఆన్ యువర్ డివైస్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసేయండి. మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.